అరే నిన్న మొన్న సంఘటనలు చూశారు. తెలుగుదేశం వాళ్ళని సావగొట్టారు కదా. సావగొట్టిందేమో తెలుగుదేశం వాళ్ళ బూతులు తిట్టిన వాళ్ళు సంకలో పెట్టుకుని ఊరేగిన జగన్మోహన్ రెడ్డి నీతులు చెప్తాడా? తాడేపల్లి ప్యాలెస్ ప్రజల్లోకి వచ్చావా? మంచిదేనయ్యా, రాళ్ళు చెప్పులు వేస్తారు అంతే. నువ్వు చేసిన నిర్వాహకానికి రాళ్ళు చెప్పులు పడతాయి. ఆయన ఎక్కడుంటాడు? 5 ఏళ్ళకి జైల్లో ఉంటాడు. చెంచల్గూడ జైల్లో, రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటాడు. తెలియదు కదా. తండ్రిని అడ్డు పెట్టుకుని దోచింది కొంత అయితే, ఈ 5 ఏళ్లలో దోచుకుంది 10 రెట్లు ఎక్కువ. వీటన్నిటి మీద సమగ్ర విచారణ జరుగుతుంది. శిక్ష తప్పదు, దోషులకు శిక్ష తప్పదు. దానిలో జగన్మోహన్ రెడ్డి హత్యా రాజకీయాలకు పాల్పడ్డ వ్యక్తి, దోపిడీకి పాల్పడ్డ వ్యక్తి ఇంకా ప్రధాన అర్హుడు శిక్షకి. గోదావరి జిల్లాలో అధికారంలోకి రావడం కూటమి చాలా కష్టపడ్డారు. గోదావరి జిల్లాలో మీద ఎక్కువ ప్రజలు ఫోకస్ పెట్టారు. అలాంటి గోదావరి జిల్లాలో చాలా మందికి మంత్రి పదవులు దక్కలేదు. యువ నాయకులకు సంబంధించి సుభాష్ కానవచ్చు, లేదా కొత్తగా ఇప్పుడు దుర్గేష్ కానవచ్చు, అలాంటి వచ్చినట్టు అంటే సీనియర్లకి మిత్రపక్షాల ధర్మం, మిత్ర ధర్మంలో సీట్లు సర్దుబాటు, మంత్రి పదవుల సర్దుబాటు. ఎందుకంటే బీజేపీ, జనసేన, తెలుగుదేశం కలిసింది. కొంత సర్దుబాట్లు తప్పదు, సామాజిక ఈక్వేషన్లు తప్పదు. దాని గురించి మనం మాట్లాడేది ఏమీ లేదు, దాని గురించి పట్టించుకునే పని లేదు. నా వరకు నేను ఆశించాను ఓ గుర్తింపు వస్తుంది, ఈ ఆఖరి దశలో గుర్తింపు వస్తుంది. ఇప్పుడు లేకపోతే ఏమైంది? ఇదివరకు 10 ఉంటేనే పని చేసాను, పని లేనప్పుడు పని చేయలేదా? రాజమండ్రిలో 4 సార్లు ఏ పదవి పని చేశాను, రూరల్లో 3 సార్లు ఏ పదవి పని చేశాను. పదవులు కాదండి, పని చేద్దాం. ఒకటి కొన్ని వెసులుబాట్లు ఉంటాయి, కొన్ని వెసులుబాట్లు ఉండవు. దాని గురించి నేను పెద్దగా మాట్లాడతాను. ఢిల్లీలో ఇప్పుడు చక్రం తిప్పే అవకాశం చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది. ఈ పరిస్థితుల్లోనే సరే ప్రత్యేక హోదా కానీ, ఉక్కు ఫ్యాక్టరీ విషయం కానీ, ఇతర సమస్యలన్నీ రాష్ట్రానికి తీరే అవకాశం అది మాట్లాడతారు. అయ్యా నిన్నటిదాకా నోరు మెదపని వాళ్ళు ఇవాళ నోరు మెదుపుతారు. పరోక్షంగా ప్రత్యక్షంగా సపోర్ట్ చేస్తారు. పోలవరాన్ని ముంచింది నాయకులే ఏదో చెప్తారు కబుర్లు. వాళ్ళందరి గురించి నేను మాట్లాడతాను. అలా ఒకటి మన రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏం చేయాలి అదంత ప్రయత్నం జరుగుతుంది. మిత్రపక్షంగా ఉన్నాం కనుక అవసరమైనప్పుడు గట్టిగా నిలదీసి సాధించుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రం ఆర్థిక అతలాకుతలం అయిపోయింది. ఏ కార్యక్రమం చేయాలన్నా నిధులు కావాలి, పరిశ్రమలు రావాలంటే ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ కావాలి. ముందుగా రాజధాని నిర్మాణం, పోలవరం లాంటి ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి కావాలి. దానికి కేంద్ర సహకారం అడిగారు, ఇస్తానన్నారు. సాధిద్దాం. ప్యాకేజ్ ఇస్తారా? ఈ గతంలో ఇస్తానన్న ప్యాకేజీని సాధించుకోవాలి. 10 ఏళ్ళు అయిపోయింది ఆల్రెడీ. అయినా కూడా వెనుకబడ్డ రాష్ట్రంగా, బీమార్ రాష్ట్రంగా మిగిలిపోకుండా ఉండాలంటే కేంద్ర సహకారం అవసరం. దానికోసమే కలిసాం. ఇవాళ త్యాగాలు చేసేది కూడా దానికోసమే, రాష్ట్రం కోసమే. ఎవరైనా త్యాగాలు చేసినా రాష్ట్రం కోసమే. అందువల్ల తప్పకుండా కేంద్ర సహకారం తీసుకొని రాష్ట్రానికి అవసరమైనంత మేర కూడా సాధించుకోవడం కోసం ప్రయత్నం చేస్తాం. ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సి చాలా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి తెచ్చుకోలేకపోయారు. ఇప్పటికైనా గతంలో టీడీపీలో ఉన్నది కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి కలిసి ప్రయాణం చేశారు. మనకి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి తన పదవి కోసం, తన కేసు నుంచి బయటపడటం కోసం. ఇవాళ అలా లేదు. ఇవాళ అక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు కూడా కలిసి మనం సరిదిద్దుకుందాం. 2 రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడుకుందాం. నీటి వనరులను కూడా సమీక్షించుకుందాం. రాష్ట్రానికి 2 రాష్ట్రాల మధ్య ఉన్న విభేదాలు పరిష్కరించుకొని రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్దాం. ఏదైతే పెండింగ్లో ఉన్న ఇష్యూస్ అంతా త్వరగా పరిష్కారం చేద్దామని చెప్పారు కనుక ఆ వైపు దృష్టి సారిద్దాం. ఎవరికి మంచిదే. అసలు మైక్ ఇచ్చారా? మాకు మాట్లాడినిచ్చారా? 23 ఉన్నప్పుడు మైకులు ఇవ్వాల, మాట్లాడిన వాళ్ళ. ఎమ్మెల్యేగా గౌరవించారా? చట్టాన్ని గౌరవించాడా? చట్టసభలు నడిపాడా? వాళ్ళకి ఆ రోజున మా ఉండవల్లి గారు ఉంటే ఆ రోజున వాళ్ళకి సలహా ఇవ్వాల్సింది. ఆ విధంగా అరే మూర్ఖులారా, మైకులు ఇవ్వండిరా, మాట్లాడినివ్వండిరా, చూపించండిరా అని ఆ రోజున వాళ్ళకి చెప్పు ఉండాలి కదా. మాట్లాడినివ్వలేదు కదా, ప్రోటోకాల్ నిబంధనలు కూడా పాటించలేదు కదా. రాజమండ్రి రూరల్ పరిధిలో 5 ఏళ్లలో పనిచేసినటువంటి ఎంఆర్ఓలు అక్రమంగా భూభాగ బదలాయింపులు చేసి 100 కోట్లు అవినీతికి పాల్పడ్డారు. దీని మీద ఏమైనా యాక్షన్ తీసుకుంటున్నాం. ఎంఆర్ఓలు కానీ, రెవెన్యూ కలెక్టరేట్ దగ్గర నుంచి ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యి అన్యాక్రాంతం చేసి దోపిడీ చేశారో అన్నిటి మీద యాక్షన్ ఉంటుంది. ఎంక్వైరీకి వేయిస్తాం. మొత్తం సమగ్ర విచారణ, తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్లో జరిగిన అవినీతి భోగత మీద సమగ్ర విచారణ చేయిస్తాం. దోషులను శిక్షిస్తాం. ఎంఆర్ఓలైనా, బీఆర్ఓలైనా ఎవరైతే తప్పుడు రికార్డులు సృష్టించారో, ఏ వైఎస్ఆర్ పార్టీ నాయకుల ఒత్తిడికి లొంగి తప్పుడు చేశారో, అవినీతికి పాల్పడి వాళ్ళందరి మీద చర్యలు ఉంటాయి. టీడీపీకి అఖండ విజయం వచ్చిన తర్వాత ఇప్పుడు తెలంగాణలో పార్టీ మళ్ళీ రీఓపెన్ అవుతుందా? తెలంగాణ తెలుగు
స్ట్రెంగ్తన్ చేసే కార్యక్రమాన్ని తీసుకుంటారు.